Students, next operating system నుండి important concept introduction of deadlock. Deadlock concept is very important for our examination and interview point of view. So first definition చూద్దాం. A deadlock is an operating system is a situation where multiple processes or threads are unable to proceed because they are waiting for each other to release resources. This can happen when a process requests a resource that is already being held by another process which is also waiting for the resource held by an other process. In that situation we have to face the deadlock. So for example, real time example. సో ఇక్కడ మనం ఒక పర్సన్ ఒక కంప్యూటర్ సిస్టమ్ ఒక నెంబర్ ఆఫ్ మోర్ దెన్ వన్ కంప్యూటర్స్ ఉన్నాయి, బట్ వన్ ప్రింటర్ ఆర్ దేర్ హ్యావింగ్. ఇక్కడ వన్ పర్సన్ ఆ కంప్యూటర్ని ఒక ప్రింటర్ కనెక్ట్ చేశారు. ఓకే, రిమైనింగ్ సిస్టమ్స్ అన్నీ వెయిటింగ్ ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రింటర్ అనేది ఏ ఫస్ట్ సిస్టమ్ కనెక్ట్ చేశారో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో రిమైనింగ్ అన్నీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఇలాంటి అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఎట్ ఏ టైంలో రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎనదర్ ప్రాసెస్కి హోల్డ్ చేసి ఉంటే ఆ సిచ్యువేషన్ని మనం డెడ్లాక్ అని కాల్ చేస్తాం. ఇంకా ఎనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి మెయిన్గా one main task of the operating system is to allocate the resources. Okay, a set of process is deadlocked if the each process is the set is waiting for can even they only another process in the set can be caused. OS allocating the resources for the program. ఇక్కడ for example, let we have two process that is P1 P2 and also two resources that is R1 and R2. Okay, see here we have to some P1 and P2. సో ప్రాసెస్ని సర్కిల్లో రిప్రజెంట్ చేసాం, రీసోర్సెస్ని R1 R2 స్క్వేర్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో హియర్ P1 హ్యావింగ్ R1 resources. Okay, P2 having R2 resources. Okay, but P1 waiting for R2 resources, P2 waiting for R1 resources. Okay, here assign to P1 R1 resources అనేది, here assign to R2 is assigned to P2. Okay, next waiting for P1 is waiting for R2 resources, P2 is waiting for R1 resources. ఇక్కడ చూడండి, P1 అనేది R1 రిసోర్సెస్ని హోల్డ్ చేసింది. ఓకే, P1 హోల్డ్స్ ది R1 రిసోర్సెస్, బట్ P1 ఈజ్ వెయిటింగ్ ఫర్ ది R2 రిసోర్సెస్ ఆల్సో, బట్ R2 హ్యావింగ్ హెల్డ్ బై ది P2. సో ఈ R2 అనేది ఎనదర్ ప్రాసెస్ని హోల్డ్ చేసి ఎనదర్ ప్రాసెస్ అనేది R2ని హోల్డ్ చేసి ఉంది, బట్ ఇక్కడ మనకు P1 అనేది వెయిట్ చేస్తుంది. ఇక్కడ P2 అనేది వెయిటింగ్ ఫర్ ది R1, బట్ R1 ఈజ్ హెల్డ్ బై ది P1. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ని మనం డెడ్లాక్ అంటాం. ఇక్కడ P1 R1 రిలీజ్ చేసే వరకు P2కి యాక్సెస్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ P2 అనేది R2ని రిలీజ్ చేసే వరకు P1 అనేది ప్రాసెస్ R2 అనేది అలోకేట్ చేయదు. ఓకే, సో అంతవరకు అది వెయిటింగ్ స్టేజ్లో ఉంటుంది. ఏ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్ ఏమంటామంటే డెడ్లాక్ అంటాం. అండ్ మెయిన్లీ డెడ్లాక్ ఈజ్ అక్కర్ ఫర్ వెన్ ద డెడ్లాక్ అక్కర్ ప్లేసెస్ అని టైమ్స్ అని చెప్తే ఇట్ అక్కర్ వెన్ ది మల్టిపుల్ ప్రాసెస్ కంప్లీట్ ఫర్ ది లిమిటెడ్ రిసోర్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రిసోర్సెస్ యూజ్ చేసేటప్పుడు మనకి లిమిటెడ్ టైం ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిపిఈ టైం అండ్ మెమొరీ, అంటే సఫిషియెంట్ మెమొరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఈ డెడ్లాక్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే, అనదర్ డెఫినేషన్ ఆఫ్ డెడ్లాక్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ డెడ్లాక్డ్
if each process in the set is waiting for an event that only another process in the set causes deadlock. ఓకే, అంటే మనం ఏదైతే రిసోర్స్ ఎసే ఏ రిసోర్స్ కోసం వెయిటింగ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రిసోర్స్ అనేది ఆల్రెడీ ఎనదర్ ప్రాసెస్తోని హోల్డ్ అయి ఉంటుంది. ఓకే, అలాంటి సిచ్యువేషన్ అనేది అది కంప్లీట్ అయ్యే వరకు మన ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది వెయిటింగ్లో ఉండాలి. ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు, అది మనకి రిలీజ్ చేయదు. అలాంటి సిచ్యువేషన్ ఏమంటాం? డెడ్లాక్ అంటాం. థ్యాంక్ యూ.